T20 వరల్డ్ కప్ కు సమయం సమీపిస్తోంది. వచ్చే నెల 7వ తేదీనే ప్రపంచ కప్ ఆరంభం కాబోతోంది. భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోన్న టోర్నీలో టీమిండియాపై భారీ అంచనాలే ఉండబోతున్నాయి. పైగా టీమిండియానే డిఫెండింగ్ ఛాంపియన్. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ ను భారత్ అందుకుంటుందా? రోహిత్ శర్మ బాటలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నడుస్తాడా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే చూడటానికి భారత జట్టు బలంగానే ఉంది. టీం ఎంపికకు ముందు సెలెక్టర్లకు కూడా ఛాలెంజ్ తప్పలేదు. జట్టులో చోటు కోసం కుర్రాళ్లు తీవ్రంగా పోటీ పడ్డారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ, రిషబ్ పంత్ వంటి వాళ్లు కూడా T20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేదు. జట్టు ఎంపికకు సంబంధించి సెలెక్టర్లు కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు. అయినా భారత జట్టు స్ట్రాంగ్ గానే ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఒకరిద్దరి మీద ఆధారపడకూడదంటున్నారు. మ్యాచ్ విన్నర్లకు టీమిండియా కేర్ ఆఫ్ గా ఉన్నప్పటికీ సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయంటున్నారు. ఫియర్లెస్ గేమ్ ప్లాన్ ను కొనసాగిస్తూనే ఆటలో నిలకడను చూపించాలంటున్నారు. T20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా సేవలు కీలకమవుతాయన్న అంచనాలున్నాయి. ఇదే అంశంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. బ్యాట్, బాల్ తో మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తా హార్దిక్ ఉందన్నాడు. విజయాలు అందించే ప్లేయర్ పాండ్యా అని చెప్పుకొచ్చాడు. క్రీజ్ లోకి వచ్చాడంటే త్వరగా అవుట్ కావాలని ప్రత్యర్థులు కోరుకుంటారన్నాడు. 4-5 ఓవర్లు క్రీజ్ లో ఉంటే మ్యాచ్ చేజారుతుందని భయపడతారన్నాడు. మానసికంగా ప్రత్యర్థులపై హార్దిక్ ఒత్తిడి పెంచేస్తాడని చెప్పుకొచ్చాడు. బౌలింగ్ లోనూ పాండ్యాది గోల్డెన్ ఆర్మ్ అన్నాడు ఏబీ డివిలియర్స్. పార్ట్నర్షిప్ లను బ్రేక్ చేయడంలో ముందే ఉంటాడని కితాబిచ్చాడు. సూర్యకుమార్ కు ఆయుధంలో ఉపయోగపడతాడనే యాంగిల్లో ఏబీడీ రియాక్ట్ అయ్యాడు. నిజానికి హార్దిక్ ఇప్పుడు వీర ఫామ్ లోనే ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచేశాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ విదర్భపై మెరుపులు మెరిపించాడు. 92 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఓవర్లో అయితే ఏకంగా 34 పరుగులు పిండేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ లోనూ రాణించాడు. 3 ఇన్నింగ్స్ల్లోనే 142 పరుగులు కొట్టాడు. యావరేజ్ 71, స్ట్రైక్ రేట్ 186.84, 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే T20 వరల్డ్ కప్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా అడ్వాంటేజ్ అవుతాడనడంలో డౌట్ లేదు. మరోవైపు అభిషేక్ శర్మ పైన అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మాత్రం కాస్త టెన్షన్ పెట్టిస్తోంది. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఫామ్ కలిసి రానుంది. సంజు శాంసన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉండబోతున్నాయి. తుది జట్టులో ఛాన్స్ కోసం శివం దుబే, రింకు సింగ్ ఎదురు చూస్తున్నారు. ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. వాషింగ్టన్ సుందర్ నుంచి టీం మేనేజ్మెంట్ ఆల్రౌండ్ షోను కోరుకుంటోంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కీలకం కాబోతున్నారు.